హాయ్ అండి, నేను మీ నడిచేడ్ని. మీరు చూస్తున్న వీడియోని ఒకసారి గమనించండి. లైటు వెలుతురికి పైనుంచి ఒకటి పడుతున్నాయి చూడండి. అది ఏమిటి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే బంగాళాఖాతంలో వాయుగుండం లేవటం వల్ల మనకి ప్రభుత్వం వారి నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. ఆ ప్రభావం కారణంగా ఈరోజు నైటు తుప్పర పడుతుంది చూడండి. వాన తుప్పర అంటాం మనం. ఆ లైట్ వెలుతురికి ఆ తుప్పర చూడండి ఎలా కనిపిస్తుందో. చూస్తున్నారు కదా, అది ఎలా ఉంది అంటే ఆ తుప్పర ఆ లైట్ వెలుతురికి ఆకాశం నుంచి ముత్యాలు రాలి పడుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది చూడండి. నాకైతే అలా అనిపిస్తుంది. మీకు కనుక ఏదైనా అనిపిస్తే మీరు కామెంట్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. ఇప్పటికి కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫేస్బుక్లో, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఒక్కసారి గమనించండి, ప్రకృతి అనేది ఎలా ఉంటుందో, ఎంత అందంగా ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అనేదానికి ఇది ఒక నిదర్శనం. లైటు వెలుతురులో ఆ చీకట్లో కనుక చూస్తుంటే మనకు ఆ తుప్పర కనిపించదు, కానీ లైటు వెలుతురికి చూడండి ఎలా కనిపిస్తుందో. చాలా ముచ్చటగా చాలా బాగుంది కదా. ఇది చూస్తుంటే మీ మనసుకి ఏదో ఒకటి అనిపించే ఉంటుంది. అనిపించిన దాన్ని కామెంట్ రూపంలో చేయగలరు. మీరు కామెంట్ చేసినప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఎక్కడి నుంచి అంటే ఏ జిల్లా, ఏ ఊరు, మీరు ఏం చేస్తుంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒకసారి జాగ్రత్తగా నిదానంగా చూడండి, ఎంత చూడముచ్చటగా ఎంత బాగుందో. ఇది బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తుఫాన్లు చెప్పడం అయితే జరిగింది ప్రభుత్వం. 3 రోజుల పాటు వర్షాలు. ఈరోజు క్రిస్మస్ పండగ 25వ తారీఖు డిసెంబర్ నెల 2024. ఇలాగే నిన్న కూడా తుప్పరబడింది. 24వ తారీఖు 12వ నెల 2024. ఈరోజు 25/12/2024. రేపు వచ్చేసి 26వ తారీఖు. రేపు కూడా ఇలాగే పడే అవకాశం అయితే ఉంది. ఎలా ఉంది చూడండి, వాతావరణం చాలా బాగుంది కదా. ప్రకృతి ఇలా లైట్ వెలుతురికి అలా పైనుంచి తుప్పర అలా పడుతుంటే ఆ తుప్పర అనేది మనకి ఒక వాన చుక్కలాగా అనిపించట్లా, ఒక ఆకాశం నుంచి ముత్యాలు రాలి పడుతున్నాయేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా. మాది వచ్చేసి పల్నాడు జిల్లా రణచింతల మండలం. నేను మీ పాసం నడిచేడ్ని. మన ఛానల్ పేరు వచ్చేసి పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్. మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అవకాశం కనుక ఉంటే లైక్ చేసి కామెంట్ చేయగలరు. ముందుగా ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆనందించండి, అలరించండి. అలా చూస్తున్నప్పుడు మీ మనసుకు ఏదో ఒక భావం తట్టుతుంది. ఆ భావాన్ని కామెంట్ రూపంలో కనుక చేస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది.